గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి పదవీ కాలం 4 ఏళ్లు పూర్తయింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం తెర మీదకు రావడంతో జీహెచ్ఎంసీ రాజకీయాలు వేడెక్కాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతలపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. మేయర్పై అవిశ్వాసంపై కేటీఆర్ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తలసాని గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు ఈ మీటింగ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కేటీఆర్ మీటింగ్ కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. ఈ 10 గంటల తర్వాత తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఆ కార్పొరేటర్లతో కూడా సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో హైదరాబాద్ సంబంధించిన మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ పైన కూడా అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే దీనికి సంబంధించినంతవరకు మాత్రం ఇవాళ అవిశ్వాసం పెట్టడం పైన కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మేయర్ పైన కూడా ఆ బీఆర్ఎస్కు సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ఆ ఫిర్యాదు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. రీసెంట్గా జరిగిన ఆ సమావేశాల్లో కూడా రసమసగా జరిగింది. అక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన ఆ కార్పొరేటర్లు కూడా బయటికి పంపించి మాత్రం బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్కు సంబంధించిన కార్పొరేటర్లు కూడా సమావేశాన్ని నిర్వహించుకున్నారు. హైదరాబాద్కు సంబంధించిన ఆ బడ్జెట్ పైన కూడా ఆమోద ముద్ర వేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఎవరైతున్నారో వారికి సంబంధించినందుకు మాత్రం నగర అభివృద్ధికి కూడా నిధులు విడుదల చేయట్లేదు. మేయరు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా ఏకపక్షంగా కూడా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా ఆ మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ పైన కూడా అసంతృప్తిగా ఉన్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గతంలో ఆ మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ నుంచి కూడా మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ అయ్యారు. కానీ ఆ తర్వాత తెలంగాణలో మాత్రం ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. కాబట్టి వీరిపైన కూడా అవిశ్వాసం పెడితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే సమాలోచన కూడా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ కార్పొరేటర్లతో కేటీఆర్ ఆ సమావేశాల్లో మాత్రం ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఒకవేళ అవిశ్వాసం పెడితే నెగ్గుతుందా లేదా అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే అవిశ్వాసం పెట్టాలంటే కూడా బీఆర్ఎస్కు తగినంత మంది కూడా కార్పొరేటర్లు లేరు, అదేవిధంగా ఎక్సఫిషియో ఆ మెంబర్స్ కూడా అంత లేరు. కాబట్టి బీజేపీని కలుపుకొని వెళ్తే అవిశ్వాసం ఏమైనా నగ్గుతుందా అనే దానిపైన కూడా ఆ బీఆర్ఎస్ ఆలోచన చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్తో ఆ బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు కలిసి వస్తారా లేదనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. కానీ ఇవాళ జరిగే ఈ సమావేశాల్లో మాత్రం అవిశ్వాసం పైన కీలకంగా చర్చించబోతున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకే హైడ్రా, దాంతోపాటుగా ఎక్కడైతే ఫుట్పాత్ల పైన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హైడ్రా ఆ పేరుతో కూల్స్తుందో వాటన్నిటిని కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఇదే అంశాన్ని ఆ ప్రజల్లోకి తీసుకెళ్లి మాత్రం ప్రజల మధ్యనే ఉండాలని చెప్పేసి కూడా కార్పొరేటర్లకు ఆ సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే తెలంగాణలో మాత్రం ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక హాట్ కామెంట్ కూడా చేసిన నేపథ్యంలో మాత్రం ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మాత్రం ఖైరతాబాద్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నియోజకవర్గంలో మాత్రం ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టబోతుంది, అక్కడ ఉన్న నేతలకు ఏ విధంగా ఆ సూచనలు చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. శీలా, రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.